వార్ అయిపోయిందా? లేదు, పాజ్ లో పెట్టాం అంతే. మళ్ళీ ఏమైనా బుద్ధి లేని పనులు చేయాలని ఆలోచించినా నైట్ ఇండియాలో స్టార్ట్ అయితే మార్నింగ్ అవ్వకముందే ఇండియన్ ఆర్మీ కరాచీలో ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి పాకిస్తాన్. ఆల్మోస్ట్ 7 days అవుతుంది ఇండియా వార్ డిక్లేర్ చేసి. ఇండియా పాకిస్తాన్ లోని టెర్రరిస్ట్ క్యాంప్ ని, వాటికి సంబంధించిన ప్లేసెస్ ని టార్గెట్ చేసి నామరూపం లేకుండా చేసేసింది. ఆల్మోస్ట్ మేజర్ పోర్ట్స్, ఎయిర్ స్పేసెస్ ని డిస్ట్రాయ్ చేసింది. కానీ పాకిస్తాన్ మాత్రం ఏమాత్రం ఎథిక్స్ లేకుండా మన ఇండియాలోని సివిలియన్స్ ని, ఆర్మీని టార్గెట్ చేసింది. కొంతమంది సివిలియన్స్ అండ్ ఆర్మీ పీపుల్ వల్ల ప్రాణాలని కోల్పోయారు. ఇలాంటి పిరికి పనులు చేస్తుంది పాకిస్తాన్. ఫైనల్ గా పాకిస్తాన్ వాళ్ళే డైరెక్ట్ గా కాల్ చేసి వార్ ఆపేద్దాం, మాకు చాలా డ్యామేజ్ జరిగింది అని అడ్డుకుంటే ఇండియా సీజ్ ఫైర్ పెట్టింది. వాళ్ళు ప్రతిసారి మనకు భయపడి సీజ్ ఫైర్ కోసం రిక్వెస్ట్ చేస్తారు. మనం మన ఎథిక్స్ కి పోయి ఎప్పుడు దాన్ని బ్రేక్ చేయలేదు. కానీ వాళ్ళు ప్రతిసారి దాన్ని బ్రేక్ చేసి మన కంట్రీలోని సివిలియన్స్ ని టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నో బ్లాస్ట్ అండ్ ఫైరింగ్స్ చేశారు, మనం వింటూనే ఉన్నాం. కానీ ఈసారి మాత్రం అలా జరగద్దు అండ్ ఇంక నుంచి ఇండియా ఇవి ఏవి టాలరేట్ చేయదు. అక్కడి నుండి ఒక్క బుల్లెట్ వచ్చినా అది వార్ కి దారి తీస్తుంది అని క్లియర్ గా క్లారిటీ ఇచ్చేశారు. సో ఇంకా వాళ్ళు అలాంటి పిచ్చి వేషాలు ఏమైనా చేస్తే ఇప్పుడు మనకు ఉన్న కోపానికి పాకిస్తాన్ లేకుండా చేసేయగలరు. అది పాకిస్తాన్ వాళ్ళకు కూడా అర్థమైపోయింది ఆపరేషన్ సింధూర్ తర్వాత. అండ్ మన బ్రాహ్మోస్ ఎక్సలెంట్ గా వర్క్ చేసి చాలా డ్యామేజ్ ని ఆపింది. ఇదంతా ఒకటి అయితే యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మాత్రం తనే ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్య డిస్ప్యూట్స్ ఆపాడు అని అండ్ సీజ్ ఫైర్ పెట్టించాడు అని, కామన్ సెన్స్ అని ఏవేవో మాట్లాడుతూ ట్వీట్ చేశాడు. కానీ ఇండియా దానికి అయితే క్లారిటీ ఇచ్చేసింది. సీజ్ ఫైర్ డెసిషన్ ఇండివిజువల్ అని, అమెరికా కేవలం ఒక మీడియేటర్ గా ఉండింది అని. స్ట్రైక్స్ అండ్ వార్ అంతా అయ్యాక ఫస్ట్ టైం మోదీ గారు మాట్లాడారు ప్రెసెంట్ సిచ్యువేషన్స్ గురించి అండ్ హోల్ వరల్డ్ కి ఒక క్లారిటీ ఇచ్చేశారు. ఇది వార్ చేసే ఎరా అంటే జనరేషన్ కాదు, అదే విధంగా టెర్రరిజం చేసే జనరేషన్ కూడా కాదు. ఇంకొకసారి ఇలాంటి అటాక్స్ ఎవరైనా పాకిస్తాన్ చేస్తే దానికి ధీటైన సమాధానం ఇండియా చెప్తుంది. టెర్రరిజం అండ్ ట్రేడ్ టాక్స్ ఒక్కసారి జరగవు, వాటర్ అండ్ బ్లడ్ కూడా ఒకేసారి ప్రవహించవు అని చెప్పారు. ఇది చాలా సీరియస్ వార్నింగ్ పాకిస్తాన్ కి. ఈ స్పీచ్ చాలా వాటిని బేస్ చేసుకుని జరిగింది. యుఎస్ ట్రేడింగ్ ఇండియా అండ్ పాకిస్తాన్ కాన్ఫ్లిక్ట్ క్లియర్ అయితేనే చేస్తుంది అని డొనాల్డ్ ట్రంప్ చెప్పాడు. అండ్ వాటర్ అండ్ బ్లడ్ ఒకేసారి ప్రవహించం అనేది ఇండస్ వాటర్ ట్రీటీని బేస్ మీద చెప్పారు. పాకిస్తాన్ మాత్రం వాళ్ళ ఓన్ ఇమాజినేషన్ లో ఉంటున్నారు, ఏదో వాళ్ళే గెలిచినట్టు. అండ్ రీసెంట్ గా పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ పాకిస్తాన్ చాలా రెస్పాన్సిబుల్ స్టేట్ గా యాక్ట్ చేసింది అని, అండ్ వాళ్లకు వాళ్ళ హానర్, డిగ్నిటీ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ వాళ్ళ లైఫ్స్ కన్నా అని ఏదేదో మాట్లాడారు. టెర్రరిజం ని పెంచి ఫండింగ్స్ ని చేసి ప్రపంచం మీద వదిలేసి మళ్ళీ ఏమీ తెలియనట్టు నీతులు మాట్లాడుతున్నారు. అయినా ఒక్క క్వశ్చన్, నిజంగానే వాళ్ళ గవర్నమెంట్ కి టెర్రరిస్ట్ కే సంబంధం లేకపోతే మన ఇండియా టెర్రరిస్ట్ క్యాంప్స్ ని టార్గెట్ చేసి వాటిని డిస్ట్రాయ్ చేస్తే వీళ్ళు ఎందుకు రియాక్ట్ అయ్యారు? చిన్న లాజిక్ కదా. సో ఇండియా ఫస్ట్ పెట్టిన కండిషన్స్ అయితే మారవు. ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేయడం, వీసాస్ క్యాన్సిల్ చేయడం, బార్డర్స్ ని క్లోజ్ చేసేయడం, ఎయిర్ స్పేస్ ని క్లోజ్ చేయడం, ట్రేడ్ ని క్యాన్సిల్ చేయడం, ఇవి అయితే కంటిన్యూ అవుతాయి. సో ఇంకా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ అయితే ఏం లేవు అండ్ పీపుల్ ఏం పానిక్ అవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే సిచ్యువేషన్ అంతా కంట్రోల్లోకి వచ్చేసింది అండ్ మన ఆర్మీ చాలా బాగా అన్నిటిని మేనేజ్ చేసి చాలా మేజర్ అటాక్స్ ని ఆపారు అండ్ చాలా స్టేట్స్ ని సేవ్ చేశారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ వాళ్ళకి. బట్ బార్డర్ లో అయితే ఇంకా ఆర్మీ అలర్ట్ గానే ఉంది. ఎందుకంటే తెలిసిందే కదా, పాకిస్తాన్ ని అస్సలు నమ్మలేం. ఆపరేషన్ సింధూర్ లో భాగంగా జరిగిన ఫైరింగ్స్ లో మన ఆంధ్రాకి చెందిన ఆర్మీ పర్సన్ ముదావత్ మురళీ నాయక్ అనే సోల్జర్ తన ప్రాణాలను వదిలేశారు. డెప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు వాళ్ళని కలిశారు. 50 లక్షలు ఎక్స్గ్రేషన్ ప్రకటిస్తా ఉన్నారు. అలాగే ఒక 5 ఎకరాల పొలం అని కూడా తెలియజేశారు. అలాగే 300 గజాలు ఇంటి స్థలం అని కూడా అనౌన్స్ చేశారు. అలాగే ప్రభుత్వంలో వాళ్ళకి ఎవరికైనా సరే, వాళ్ళ నాన్నగారికి కానీ ఎవరికి కానీ ప్రభుత్వ ఉద్యోగం కూడా ఖచ్చితంగా ఇవ్వాలనేది క్యాబినెట్లో ముందు పెట్టి నిర్ణయం తీసుకుంటాం. ఇవన్నీ కాకుండా నేను అదనంగా వ్యక్తిగతంగా నేను కూర్చోబెట్టి ప్రస్తుతం వరకు 25 లక్షల రూపాయలు మన కుటుంబానికి నా వ్యక్తిగతంగా నేను సాయం చేస్తానని తెలియజేసుకుని ఇది ఇలాంటి పరిస్థితులు రాకూడదని కోరుకుంటాం. అఫ్ కోర్స్ ఎన్ని చెప్పినా ఏం చేసినా వాళ్ళకి జరిగిన లాస్ మనం తీర్చలేం అండ్ ఇలానే చాలా మంది చనిపోయారు. ఇంకా ఎవ్వరూ అలా అవ్వకూడదని కోరుకుందాం. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో నాకు కమెంట్ చేసి చెప్పండి.